అట్లా నవ్వేసి పారిపోమాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా. సుందరి 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 మనసునే చేసిన స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి పెట్టిన ఫ్రిడ్జ్ చూసి పక్కది. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం అవకాయ పట్టలేని మందు కంట దారులో. బాగా డాన్స్ మా డి జూనియర్స్ కాకుండా మళ్ళీ ఇక్కడే జరిగిందబ్బా. అండ్ శ్రీనాథ్ సార్ కి పటాస్ తరపు నుంచి దిస్ ఇస్ అ స్మాల్ లిటిల్ గిఫ్ట్ సార్. వెల్కమ్ టు ది అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో ఇవాళ ముగ్గురు అద్భుతమైన పటాస్ కింగ్స్. ఎవరు అంటే ఎవరో కాదు, గాలిపటాల సుధాకర్, బుల్లెట్ భాస్కర్ అండ్ మిర్చి మూర్తి. టాపిక్ ఇస్ యూత్ హాస్టల్స్ లో ఉండడం ఎందుకు ఇష్టపడతారు? నైట్ టైం వరకు బాయ్ ఫ్రెండ్స్ తో తిరగడానికి ఛాన్స్ దొరుకుతుంది. మన సమాజం ఏడికెళ్తుంది. నెక్స్ట్ వండుడు కడుగుడు తప్పుతుందండి. వండుడు కడుగుడు నువ్వు కడుగుతావు కూడా మీ ఇంట్లో. ఇంట్రెస్టింగ్. ఇంకా ఈ మధ్య ఫ్రీ వైఫై ఇస్తున్నారు, అలా అని ఇష్టపడుతున్నారు. ఇంకా అరే మీ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, మీ డాడీ కడతాడు డబ్బులు. ఇంకా యూత్ అని అప్పటి నుంచి గాలిపటాల సుధాకర్ ఎందుకో బాగా ఈ యూత్ కి ఛాన్స్ ఇద్దాం. అబ్బాయిల గురించి నాకు తెలియదు కానీ అమ్మాయిలు హాస్టల్లో మందు తాగుతున్నారు. నిన్నెవరు గర్ల్స్ హాస్టల్లోకి రానిచ్చారు? నేను చూశాను. ఇంత ఖచ్చితంగా చెప్పావంటే నువ్వు వెళ్ళే ఉండొచ్చు. ఎప్పుడు వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు? ఆ జబర్దస్త్ లో శారీ కట్టుకున్న తర్వాత డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయాను. అన్ని అవయవాలు కూడా మారిపోయినాయి ఆ సారీతోని. ఇంకా చదువుకోవడం కోసం మగవాడివయ్యా ఎంత మంచి మగాడివయ్యా నువ్వు. వెరీ గుడ్. ఇంకా ఎనీ క్రేజీ ఆన్సర్స్? బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ దగ్గర ఉంటాయి. ఇంటికాడ ఉంటే ఒక అమ్మాయి కానీ ఆడుతుంది. బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ మొత్తం అమ్మాయిలే. ఇది కత్తి ఆన్సర్. ఇది జెన్యూన్ ఆన్సర్. ఇది క్రేజీగా జెన్యూన్ ఆన్సర్. సూపర్ ఆన్సర్. నెక్స్ట్ టాపిక్. భార్య భర్తలకి వాళ్ళ మమ్మీ డాడీస్ వచ్చినప్పుడు ఏ విషయాల్లో గొడవలు అవుతాయి? మా మూర్తన్న చెప్తాడు, ఆడ నుంచి లీడ్ తీసుకుందాం. తిండి విషయంలో వాళ్ళ తరఫున వాళ్ళు వచ్చారనుకో కిచెన్ రూమ్ చాలా నీట్ గా ఉంటది. మన తరఫు నుండి వాళ్ళు వచ్చారనుకో అన్ని కింద పడతాయి. ఇంకా కట్న కానుకల విషయాల్లో మీ ఇంట్లో ఏమైంది డిస్కషన్ రీసెంట్ గా? ఏం లేదు. మీ ఆవిడ ఓకేనా? ఫైన్ పెళ్ళయిందా? అయింది. ఓ నో, పెళ్ళైపోయిందంట. పెళ్ళైపోయింది. ఇద్దరు కొడుకులు ఒక మొబైల్ కాడ ఆయనకి. ఇద్దరు ఆలుగడ్డలు ఒక ఉల్లిగడ్డ. బయటి ఫీలింగ్ కోడలికి మామయ్య మీద. మామయ్య వస్తున్నాడు, సో రండి మామయ్య రండి తినండి వచ్చే.
లోపల ఏమనుకుంటుంటాను, అబ్బా వచ్చాడా వీడు, మొత్తం వాడే తింటే నా బొంద నాకేం మిగులుతుంది అక్కడ. అమ్మా మావయ్య పెద్దవాళ్ళు కదా, వాడు వీడు అనద్దమ్మా, కళ్ళు పోతాయి. అది ఇన్నర్ ఫీలింగ్ రా, తనకే వినిపిస్తుంది. ఎంత ఇన్నర్ ఫీలింగ్ అన్నా మావయ్యని వాడు వీడు అంటారానే, కళ్ళు పోతాయి. భార్యతో రొమాన్స్ చేస్తుంటే సడన్ గా అత్తమామ వస్తారు. సడన్ గా నేను శ్రీముఖి వచ్చాం, మీ అత్త మావయ్య సడన్ గా వచ్చాం. ఏరా సుధాకర్ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అమ్మాయితో? కమల్ తెచ్చాను, పెడుతున్నా చెవులకంట. కమ్మలు పెడుతున్నావా? పెట్టుకో రావే, ఆడ కమ్మలు పెడుతున్నాడంట. సుధాకర్, మీ అత్త మామయ్య గారు ఎలాంటి సమయంలో ఇంటికి వచ్చినప్పుడు నీకు ఓ నో అనిపిస్తుంది? చెప్తున్నా, కాచుకోండి. ఒక పెద్ద స్టోరీ ఎపిసోడ్ అంతా అయిపోతుంది. అయితే కంటెంట్ చేయరా నువ్వు ఒక్కడే. అత్తమామకి చెప్పాలంటే 7 స్టేజ్ షోలు చేసి చేసి అదే అలవాటు అయిపోయింది. ఇప్పుడు మీ అత్తమ్మ వచ్చారా? నీ అవుటర్ ఫీలింగ్ ఇన్నర్ ఫీలింగ్ చెప్పు. నమస్తే మామ, బాగున్నారా? మొన్న రీసెంట్ గా నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది. ఒక 1 lakh కావాలంటే వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఎపిసోడ్ ఓపెనింగ్ లైట్స్ ఆఫ్ చేపిస్తావానే? ఎవరు అడగమన్నారు మమ్మల్ని? ఓకే, మరి పటాస్ పంచనామాలో ఈ రోజు బెస్ట్ ఆన్సర్ ఇచ్చి గిఫ్ట్ ని సొంతం చేసుకుంటుంది ఎవరో కాదు, యూత్ హాస్టల్స్ లో ఉండడం ఎందుకు ఇష్టపడతారు? బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ దగ్గర ఉంటాయి. ఇంటికాడ ఉంటే ఒక అమ్మాయి కానీ ఆడుతుంది. బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ మొత్తం అమ్మాయిలే. అప్పటి దయ్యాల కంటే ఇప్పుడు దయ్యాలు చాలా భయంకరమంట. అవేంటో తెలుసుకోవాలంటే స్టేజ్ మీదకి పిలిచేయాలి మిర్చి మూర్తి. చిన్నప్పుడు నేను ఫస్ట్ టైం టీవీలో వచ్చానన్న. టీవీలో వచ్చినప్పుడు మా అమ్మ ఏడుస్తుంది. అందరు టీవీలో వస్తున్నా, ఊర్లో అందరు టీవీలో ఏడుస్తూ. పాప మా అమ్మకు చదువులేదు. నాన్న ఎందుకు ఎవరి టీవీలో పడితే వాళ్ళ టీవీలో వస్తావు? ఎవరి టీవీలో పడితే వాళ్ళ టీవీలో రాకురా, మన టీవీలో రారా. ఎందుకురా దాని టీవీలో పోతావు? అది మంచిది కాదురా, అది మొగన్ని ఆర్చుక తింటే కదా, దాని టీవీలోకి ఎందుకు పోతున్నావురా నువ్వు? ఎవరి టీవీలో పడితే వాళ్ళ టీవీలో కనబడకు బిడ్డ, నిన్ను ఎవరైనా ఓడి చేస్తారా? దయ్యాలు ఒకప్పుడు దయ్యాలు ఎలా ఉండేటి, ఇప్పుడు దయ్యాలు ఎలా ఉండేటి? ఒకప్పుడు దయ్యాలంటే చాలా చక్కగా తెల్ల చీర కట్టుకుని హ్యాపీగా మల్లెపూలు పెట్టుకుని రోడ్డు మీద నిలబడేటి. వాళ్ళ పని వాళ్ళు చేసి చేసుకునే మరి మధ్యలో ఆటో అక్కడ ఆగేది. ఆగిన తర్వాత లెఫ్ట్ చాలా చక్కగా ఉండేది. ఎక్కిన తర్వాత ఆటో స్టార్ట్ కాకపోయింది. అద్దంలో చూస్తే దయ్యం. అప్పటి రోజుల్లో ఏదైనా దయ్యాన్ని మనం చూడాలి అంటే కనుక ఒక హీరో హీరోయిన్ కరెక్ట్ గా శ్మశాన వాటిక దగ్గర నుండి వెళ్ళాలి. వెళ్తే అక్కడ నుండి ఒక సౌండ్స్ నక్క సౌండ్ వస్తుంది తప్ప ఆ దయ్యం కనబడేది కాదు. అప్పుడు ఓన్లీ మర్రి చెట్టు మీదనే ఉండేది. ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వస్తున్నాయి అవి. ఇంతకుముందు దయ్యాలు మంచిగా మామూలుగా వచ్చేటప్పుడు ఎలా ఉండేది? గజ్జల శబ్దం ఉండేది. అమ్మా వస్తుందిరా దయ్యం, వస్తుందిరా వస్తుందిరా, ఉల్లిగడ్డ ఆలుగడ్డ కింద పడ్డా సామగడ్డ అటు ఇటు పడ్డా. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆడవాళ్లే ఎందుకు దయ్యాలుగా మారుతున్నారు? దీనికి చెప్పండి. తీరని కోరికలు. బతుకున్నప్పుడు మొగను చంపుకొని తింటారు ఫస్ట్, కానీ మొగాడు దయ్యం అవుతాడా? కాడు. ఎందుకు కాడు? చాలు ఈ జన్మకి మళ్ళీ అవసరమా? ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నా, మళ్ళీ నేను దయ్యాన్ని దాని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎందుకు నాయనా ఉల్లిగడ్డ. ఇంతకుముందు దయ్యాలను చూడాలంటే ఒక అడవి చూపించేది. ఫస్ట్ డాన్ టాన్ 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 ఒక పాట పడ్డ ఇల్లు తలుపు
అంత మొత్తం మామూలుగా లైట్ తో నిల్చుంటది. కాదమ్మా నువ్వు దయ్యాన్ని అసలు కాదా? దయ్యాన్నేరా ఏమైంది ఇక్కడ ఫ్లాష్ బ్యాక్. ఆ ఫ్లాష్ బ్యాక్ చూస్తే కానీ దయ్యం గుర్తురాదు. సో అప్పటి దయ్యాలకి ఇప్పటి దయ్యాలకి ఇది. అందుకే రెగ్యులర్ గా నేను ఏమంటానంటే అప్పటికి ఇప్పటికి మీరు అన్నిట్లో ముందున్నారు. దేనికి? దయ్యాలైనా కూడా పైకి వచ్చిన తర్వాత మగవాళ్ళని మాట్లాడియట్లేదు. అక్కడ డామినేషన్ మీదే, ఇక్కడ డామినేషన్ మీదే. మీరు బతకలేవరా దయ్యాలు కాకుండా? దయ్యాలు ఎందుకు అవుతున్నారు? అందుకే షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళొద్దని చెప్తాను. అందుకే మాకు ఉల్లిగడ్డ పని చెప్తాను. మరి మా మిర్చి మూర్తికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? షాపింగ్ కాంప్లెక్స్ బయట కళ్ళజోడు అమ్మే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? నమస్కారం మేడం. నమస్కారం. ఇది ఒక 600 రూపాయలు అంటే సూపర్ గా ఉంటుంది. యాక్చువల్లీ అద్దాలు పెట్టుకుంటే ఇంత పెద్ద షాపింగ్ మాల్ లో నేను వెళ్ళి రేబాన్ స్టోర్ లో కొనుక్కుంటే నీ డబ్బా ఎవడిగా? అంటే ఇది రేబన్ అండి. యాక్చువల్ గా అక్కడ అమ్మితే 2000 అండి, ఇక్కడ అంటే 600. చూడండి ఒకసారి. యాక్చువల్ గా ఉల్లిగడ్డ అండి తెచ్చేది. యాక్చువల్ గా ఆలుగడ్డ. దీని రెండు కలిపి సామగడ్డ. రేబన్ అండి. రేబన్ ఇది ఉల్లిగడ్డ. మా ఇంటి బయట రిబ్బన్ బాగుంటుంది దీనికంటే. కాదండి మీరు యాక్చువల్ అక్కడ కొంటే 2000 అంటే ఇక్కడ చాలా బాగుంటుంది. మీకు చూడండి చాలా బాగుంటుంది. వావ్ మేడం మిమ్మల్ని టీవీలో చూసారు. ఓకే ఒకసారి చూస్తాను. ఒకవేళ నా బాయ్ ఫ్రెండ్ ఇది బాగుందని అంటే తీసుకుంటాను, లేకపోతే లేదు. ఓకే బాయ్ ఫ్రెండ్ బాగుందంటాడు. ఎందుకంటే చూడరా ఇది ఎలా ఉంది, నేను పెట్టుకున్నా. బాగుంది. ఎంత? 600 అన్న. 600 అన్నా 30. అదే రేబాన్ అనే 30 అని అంటున్నా. కానీ బేబీ దీని మీద రేబాన్ అని ఏం రాసం లేదే. అది పెట్టుకున్నాక మనం రేబాన్ అనాలి. నువ్వు రవి కదా అన్న? నీ చూస్తున్నావే అదే షో చూస్తున్నా వస్తున్నది. డిఫరెంట్ టైప్ ఆఫ్ జోక్స్ తో మనల్ని కడుపుబ్బా నవ్వించడానికి వచ్చేస్తున్నాడు బుల్లెట్ భాస్కర్. తీసేద్దాం ప్రేమ దాట చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం. అరే కట్నం తీసుకోవడం నేరం అంటారు. ఎందుకు నేరం? ఒక్కసారి చెన్నైలో ఒక రోజు వరద వచ్చినందుకు తుఫాను బాధితులకు ఒక్కొక్కరికి ఇంత డబ్బు ఇస్తుంది. సునామీ వస్తే మనిషికి ఇంత అని చెప్పి ఒక డబ్బు ఇస్తుంది. ఒక్కరోజు కష్టానికే మీరు ఇంత డబ్బులు ఇస్తే దీని అమ్మ జీవితాంతం కష్టాలు పడినందుకు మేము తీసుకోవడం తప్ప? పెళ్లి చేసుకున్న తర్వాత ఆడవాళ్ళ కోరికలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇలానే ఒక ఆయనకి ఏంటంటే పాపం ఒక నెల సెలవు దొరికింది. ఏమండి ఫస్ట్ వీక్ రెస్టారెంట్కి వెళ్దాం. రెస్టారెంట్గా సరే. సెకండ్ వీక్ మనం గోవాకి వెళ్ళి ఒక ట్రిప్ వేసి వద్దామండి. సరే. థర్డ్ వీక్ మనం షాపింగ్ చేద్దామండి. ఇంకా ఫోర్త్ వీక్ గుడికి వెళ్దామే. గుడికి ఎందుకండి? ముష్టి అట్టుకొని అడుక్కొని తిన్నాను. ఒక ఆర్టిస్ట్కి ఎదుటివాడు నవ్వించడం చాలా కష్టం. కానీ ఒక్కొక్కసారి వాళ్ళు నవ్వే నవ్వులు కూడా కామెడీ తీసుకొస్తుంటారు. ఒక్కొక్కరు నవ్వుతారు. నేను ఈ షోకి వచ్చిన తర్వాత గమనించా. శ్రీముఖి ఎప్పుడైనా నవ్వింది అనుకోండి, హైవే రేట్ లో 100 స్పీడ్ వెళ్తున్నటువంటి కార్ సడన్ బ్రేక్ వేస్తే ఎలా ఉంటుంది? కొంతమంది అయితే ఆ నుంచి అమ్మాహ వరకు చెప్పేస్తారు. వాడు నవ్వు ఎలా ఉంటుందా? కొంతమందిని చూస్తుంటే ఏదో కార్ స్టార్ట్ చేసినట్టే. మరి కొంతమంది నవ్వితే ఏదో పాప వాడికి ఏదో అయ్యిందని చెప్పి కంగారు పడతాం. కానీ వాడికి ఏం కాదు, వాడు నవ్వాలంటది. మా సుధాకర్కి ఎప్పుడైనా జోక్ చెప్పాం అనుకోండి, ఎందుకంటే సుధాకర్ చెప్పే జోకులు చాలా అద్భుతంగా ఉంటాయి కదా. పొరపాటున మనం ఏదైనా ఒక మంచి జోక్ చెప్దామని ట్రై చేసాం అనుకోండి సుధాకర్కి, సుధాకర్ స్మైల్ సౌండ్ కూడా రాదు. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు నవ్వుతాడు, గాడిద నవ్వు నవ్వుతాడు. అది మీ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు కదా, నువ్వే. మరి మా బుల్లెట్ భాస్కర్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? హెయిర్ ఆయిల్ యాడ్ చేస్తారు కదా, అలా ఒకసారి
మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మా డింగో హెయిర్ ఆయిల్ గురించి చాలా విషయాలు తెలియజేయాలి. అసలు నిజం చెప్పాలంటే సుధాకర్ గారు మొన్నటిదాకా విగ్గుతో పెట్టుకొని తిరిగేవారు. బొగ్గులో ఉండే ఈయనకి విగ్ ఏంటని మీరు అనుకోవచ్చు. బట్ సుధాకర్ గారికి ఆ తర్వాత నిజం చెప్పాలంటే ఈ డింగో హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది మిస్టర్ సుధాకర్ గారు? చాలా చాలా అద్భుతంగా ఉందండి. ఈ ఆయిల్ దాదాపు 3 months నుంచి వాడుతున్నాను. సుధాకర్ గారు 3 months వాడిన తర్వాత ఈ జుట్టు చూసారా ఎంత నుండగా వచ్చిందో? మీకు అంతగా డౌట్ ఉంచే మిస్టర్ ఈ జుట్టును పట్టుకొని నువ్వు గట్టిగా లాగు. సుధాకర్ గారు నిజంగా మన ప్రేక్షకులు చాలా చెప్పండి, అసలు మీరు ఇంతకు ముందు ఎలా తిరిగేవారు? సొసైటీలో మిమ్మల్ని చూసి సొసైటీ ఏమనుకునేది? నాకు లవర్స్ అయితే ఎవరు లేకుండా అండి ఇంతకు ముందు ఇలా ఉండేవని. ఈ ఆయిల్ వాడిన తర్వాత దాదాపు 16 మంది అమ్మాయిలు నా వెంబడి పడుతున్నారు. థ్యాంక్ యూ డింగో. ఇలాగే ఇంకొక 4 చెప్పండి, అసలు మీరు మా కంపెనీకి ఎందుకు వచ్చారు? ఎవరిని చూసి వచ్చారు? సుధాకర్ భయ్యాన్ని చూసి జుట్టు పెంచుకుందామని వచ్చిన. అసలు జుట్టు మీకు ఎందుకు కావాలి? అమ్మాయిలను పడేయడానికి. అమ్మాయిలను పడేయడానికి జస్ట్ బొచ్చు ఉంటే సరిపోతుందా మిస్టర్ రాబర్ట్? మిగతా అన్నీ ఉన్నాయి మా దగ్గర. అది తప్ప అన్నున్నాయి నాన్న. చెప్పండి మిస్టర్ సుధాకర్, అసలు పెళ్ళైన కొత్తలో శోభనం రోజు మీ విగ్గు ఊడిపోతే అప్పుడు మీ ఆవిడ మిమ్మల్ని వదిలేస్తారన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? నేను శోభనం గదికి పాల గ్లాస్ తో ముందుకెళ్ళాను. పాల గ్లాస్ తో నువ్వెందుకు వెళ్తావురా? ఆవిడ పాల గ్లాస్ తో అలా నా ముందుకు వచ్చింది. మా ఆవిడ ఆ పాలు అక్కడ పెట్టేసి కాళ్ళు మొక్కుతుంటే నేను కూడా వంగాను. నా విగ్గు కింద పడిపోయింది. ఓకే, అప్పుడు మీ ఆవిడ గారు ఏమన్నారు? ఏమలేదు, పాలు అక్కడ పెట్టేసి ఇంటికి బయటికి వెళ్ళిపోయింది. చూసారా మిత్రులారా, నిజంగా చాలా కాపురాలు జుట్టు వల్లే కూలిపోతున్నాయనడానికి మన సుధాకర్ గారి లైఫ్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. మన గాలిపటాల సుధాకర్ కమిడియన్ కంటే ముందు ఆర్కెస్ట్రాలో పనిచేసేవాడంట. మరి ఆయన ఆర్కెస్ట్రా కహానీస్ ఏంటో కనుక్కుందాం. లెట్స్ కాల్ ఆన్ స్టేజ్ గాలిపటాల సుధాకర్. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. ఈ రోజు పటాస్ లో స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయి అందరి నుంచి. నువ్వు కామెడీ సోలోగా చేయాలి. భాస్కర్ ఈ రోజు స్టేజ్ మీదకి రావద్దు. అవసరం లేదు, భాస్కర్ తో పని. ఓన్లీ నేను ఒక్కనే నవ్విస్తాను ఈ రోజు. ఇవాళ ఒక్కడవే నవ్విస్తావా? ఒక్కనే. అన్న 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 లివ్వే 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 పుణ్యమటి లివ్వే. నేను నవ్విస్తాను. నవ్వెచ్చకుంటే పండుకో. ఫస్ట్ జోక్ చెప్పు. చాలా మంది షాపింగ్ లో అంటుంటారు, సార్ మీరు ఈ ప్యాటర్న్ కాకుండా ఈ మధ్య ఇక్కడ చినిపోయినట్టు వేస్తున్నారు రవెన్న లాగా. అక్కడ చూడండి ఎలా ఉన్నా అద్భుతంగా. ఆ ప్యాటర్న్ అది గాలి ఓనికనో ఏసీయో నాకు తెలియదు, కానీ ఒకవేళ నేను అది తీసుకున్నాను అనుకో, మా అమ్మ స్టీల్ సామాన్కి వేస్తుంది ఆ బట్టలు. అంటే చినిగిపోయిన బట్టల్ని మన ఇంట్లో ఎలా యూజ్ చేస్తారు, కానీ అది ఫ్యాషన్ అంట. దాదాపు 3000 4000 అంట. నాకు ఆ విషయం తెలియదు. కరెక్టే భయ్యా? యా, ఓకే. తర్వాత ఇంకో విషయం చెప్పాలి. ఈ జోక్ అయిపోయిందా? జోక్గా చెప్పానే. మీ ఇంట్లో ఏమైంది, మీ మమ్మీ ఏమంటది, పాత సామానుడికి ఏమేస్తుంది, అవన్నీ అవసరం లేదు. మాకు జోకులు కావాలి. జోకులు చెప్తా అన్నావు కదా. ఆ జోకులు చెప్తా ఈరోజు. నవ్వు వచ్చే జోకు. నవ్వు వచ్చే జోకులు. సరే ఈరోజు ఏంటంటే నేను అంటే నా అంటే నా యంగ్ ఏజ్ ఆర్కెస్ట్రా నుంచి స్టార్ట్ అయింది. అప్పట్లో మా ఆర్కెస్ట్రాలో టీమ్ లీడర్ అంటే ఒక అతను ఉండేవాడు. అతని పేరు గురించి మనకి ఎందుకని, అతను ఆర్కెస్ట్రా టీం తీసుకొని ఒక దగ్గర షో చేసాం. అక్కడ షోలో మా ఆర్కెస్ట్రా అధినేత ఫస్ట్ అతను సింగర్ కాబట్టి సాంగ్ స్టార్ట్ చేసేవాడు. భక్తి పాట, డివోషన్ సాంగ్. ఇందులో జోక్ ఉందా? ఉంది ఉంది, అన్ని ఉంటాయి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నో ప్రశాంతయే అగజా ఆనన పద్మార్కో. ఆపు ఆపు, నువ్వు ఆపు. నాకు సౌండ్ రావట్లేదు. సౌండ్ పెట్టు, సౌండ్ పెట్టు. ఈ ఇలా సాంగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయదండి. తర్వాత ఇప్పుడు మీ ముందుకు వస్తున్నారు అద్భుతమైన సింగర్ జూహీ అండ్ మధుబాబు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. పక్కన మధుబాబు జాబిలంటి ఈ చిన్నదాని. స్టార్టింగ్ లో ఒక 10 years బ్యాక్ గాలిపటాలు చేసేటప్పుడు ఎలా ఉంటది,
ఆకు చాటు పిందె తడిచే కోకమాటు గుండె తడిచే అందులో ఓనర్ వచ్చేసి అరే మైకిరాబాయ్ ఇప్పుడే మన పంతులు ఇచ్చేశారు ఈ కార్యక్రమానికి, ఆయనకు స్వాగతం సుస్వాగతం తెలుసుకుంటూ తమ్ముడు నువ్వు చేయమ్మా మళ్ళీ స్టార్టింగ్ నుంచి. ఆకు చాటు పిందె తడిచే కోకమాట ఉండాబాయ్ మళ్ళీ లేదు. ఈ ప్రోగ్రామ్ మాకు స్పాన్సర్ చేసిన పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం చేసుకుంటూ ఈ ఆర్కెస్ట్రా బృందం ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ వెరీ మచ్. జోక్ అయిపోయిందా? జోక్ అంటే ఇప్పుడు జోకులు కాదమ్మా, యాక్చువల్ ఒక ప్యాటర్న్ తీసుకొని చెప్తున్నాను. లాలిపాట వాడినట్టున్నారు, అందరు వాడుకున్నారు. ఇది క్లైమాక్స్ ఏంటంటే మొత్తం ఫ్యామిలీస్ అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మందు బాటలు పెట్టుకొని ఓన్లీ జెంట్స్ పేమెంట్ ఇచ్చారు కదా సచ్చినట్టు పాడాలని మళ్ళీ ఫస్ట్ నుంచి పాడించేవారు. అంటే ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ అయింది 6:30 7 o'clock ఎలా స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి మళ్ళీ సేమ్ సాంగ్ మళ్ళీ కాదు, ఇప్పుడు రబ్బర్ గాజులు ఫస్ట్ క్లాస్ సాంగ్స్ పాడాలి. నీ మీద నాకు ఇదయ్యో అందం నే దాచలేను పదయ్యో. అరే సూపర్ ఉందిరా భయ్, నష్టమో ఉండరా భయ్ ఉండు ఇంకో పాట. అందరూ పడుకున్నారు, ఒక్కసారి మధ్యలో లేచి చూసాని ఎవరికి చెప్తున్నావు అయిపోయిందా? మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తా. ఆర్కెస్ట్రా ఫస్ట్ నుంచి ఆర్కెస్ట్రాలో ఈ ప్రపంచంలో ఎవరికి ఇంత విపత్తు జరగదు. పడుకున్న లేపి మరీ ప్రోగ్రామ్ చేసేటువంటి ఘనత నీకు ఒక్కడికే ఉంది సుధాకర్. ఇంకా కాలేదా? దయచేసి ఇంత అద్భుతంగా చెప్పాను కదా, మీరు నాకు ఎక్స్ట్రా పని ఎవరు ఇవ్వబోతున్నారు? భయ మగధీరలా ఉంటది కదా భయ, ఒక్కొక్కటి మగధీర ఉంటది కదా భయ, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని పంపించాను డైలాగ్. ఓ ఇది అద్భుతంగా అది కమెడియన్స్ అయితే చెప్పండి భయ. ఇందులో ఏంటంటే మన శ్రీహరి గారు రామ్ చరణ్ గారు కదా, నేనేం చేశానంటే శ్రీహరి గారు బ్రహ్మానందం గారికి ఇచ్చాను. చూద్దాం ఎలా ఉంటుంది. శత్రుద్ర వంశం 100 మంది చంపిగానిచ్చావు నీ వీరవంశం మాన్సింగ్, నువ్వు చెప్పిన ఈ చరిత్ర ఉత్త బుర్ర కథ అని ఇప్పుడే నిరూపిస్తా చూడు. ఎవరా నేను విడిపిస్తా అని మాటిచ్చా, దాన్ని తీసుకొచ్చి నా ఒళ్ళో పెట్టు, నా కాళ్ళకు సలాం కొట్టిపో, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. బ్రహ్మానంద గారు ఏరా మాన్సింగ్, నేనెవరో తెలుసా? మాది ఏ వంశం తెలుసా? శతద్ర వంశం. 100 మందిని కాదురా 1000 మందిని పంపించు, కుప్పలు కుప్పలుగా వెక్కులుగా గుంపులుగా పంపించరా, అందరినీ నమ్మలేస్తా. కిరాక్ బాయ్ ఘోరం చేసినావు. ఇప్పుడు ఒకసారి బ్రహ్మానంద చేయవా? సరే ఇప్పుడు ఎంఎస్ నారాయణ ఇంకో కమెడియన్. షేర్ ఖాన్ నేనెవరో తెలుసా? నా వంశం ఏంటో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ తెలుసా? తెలియదు కదా, వచ్చేరా 100 మందిని కాదురా ఓ క్వార్టర్ బాటిల్ తీసుకురా, బాగా తాగి పడుకుంటా. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. అంటే ఎందుకు చెప్దామని తల కిందలు This is